హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఆమ్లెట్ని ఈసారి కొత్తగా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఆనియన్స్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే క్యారెట్ కానీ, క్యాబేజ్ కానీ, ఇంకా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ దాంట్లో వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి, ఇంకా కొత్తిమీర వేసి, మిర్చి ఇష్టం లేకపోతే మిర్చి ప్లేస్లో చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను టేస్ట్ కోసం. టేస్ట్ బాగుంటుంది. ఇలా అల్లం పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా వేసి మామూలుగా మిక్స్ చేసుకోవాలండి. సో అందరూ ఆమ్లెట్ వేసేది ప్రాసెస్ ఇక్కడ వరకు సేమ్ టు సేమ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేసేది ఏంటంటే, అందరూ ఆయిల్ యూజ్ చేస్తారు, కానీ నేను గీ యూజ్ చేశాను. ఇలా నెయ్యితో వేసుకోండి, నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది టేస్ట్ మాత్రం. ఇలా ప్యాన్ మీద నెయ్యి వేసేసుకొని ఒక 2 మినిట్స్ అది వేడయ్యేంత వరకు ఉంచేసి, చూస్తున్నారు కదా, అలా అప్లై చేసుకోవాలి మొత్తం. ఆ విధంగా ఒక 2 మినిట్స్ అయితే మనకి ప్యాన్ వేడెక్కిపోతుంది. సో ఇప్పుడు దానిపైన ఆమ్లెట్ వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా వేసేసుకోవాలండి. కొంచెం ఒక 2 మినిట్స్ వేడైన తర్వాత ఇంకో టర్న్కి తిప్పేసేయాలి. మెల్లమెల్లగా అలా అంటుంటే వచ్చేస్తుంది. ఒకేసారి అలా అనకూడదు, విరిగిపోతుంది. కొంచెం అలా అన్న తర్వాత, కొంచెం కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకోవాలి. మెల్లిమెల్లిగా చేసుకోవాలండి ఇది, లేకపోతే ఆమ్లెట్ అనేది విరిగిపోతుంది. సో ఈ విధంగా ఇది 1 సైడ్ కాలిన తర్వాత నెమ్మదిగా తీసుకొని రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, అలా నెమ్మదిగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే విరిగిపోతుంది. సో ఒక్కసారి ఇలా చూడండి, మీ పిల్లలకు కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా 2 సైడ్స్ మనము కాల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఈ ఆమ్లెట్. వెరైటీగా ఉంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.